మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన ఛానల్లో తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అనేక రకాలమైనటువంటి వీడియోస్ వేస్తూ విద్యార్థి కోరిక మేరకు ఇంగ్లీష్ని ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక గిఫ్ట్ రూపంలో ఇద్దామని, ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ గిఫ్ట్ రూపంలో ఇద్దామని త్రిశూల వ్యూహంతో మీ ముందుకు రావడం జరిగింది. రైట్, మరి ఈ త్రిశూల వ్యూహంలో భాగంగా ఈరోజు సెషన్లో మనం గ్రామర్ గురించి ఒక టాపిక్ ఎంచుకున్నాం. ఈ టాపిక్ ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి వస్తున్నాయి క్లియర్గా మనం తెలుసుకుంటే రేపటి సెషన్స్లో ఈ టాపిక్ నుంచి ఉన్నటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మనం రాయబోయే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వచ్చే క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం ఎలా రాయగలుగుతాం, వీటన్నిటి గురించి మనం అవగాహన కల్పిస్తున్నాం. కాబట్టి ఇంగ్లీష్లో ఈసారి ఎక్కువ మార్క్స్ తెచ్చి ఉద్యోగం పొందడానికి దోహదమైన సబ్జెక్ట్లో మనం న్యాయం చేయడానికి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో రెగ్యులర్గా మనం 8 o'clock ఈ త్రిశూల వ్యూహంతో క్లాస్ మనం అందిస్తున్నాం. సో ఒకరోజు క్లాస్ గురించి ముందు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏంటి ఉంటుంది కంటెంట్ గురించి అవగాహన కల్పిస్తూ, అలాగే ఆ కంటెంట్ నుంచి ఆ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి దాని గురించి కూడా విశ్లేషిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ నెక్స్ట్ డే మనం ఏం చేస్తున్నాం, క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో రైట్, సో ఇంత అద్భుతమైన ప్రణాళికతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి త్వరలో వొకాబులరీ కూడా ఇదే స్టైల్లో ఉంటుంది. కాబట్టి ఇదే త్రిశూల వ్యూహంతో భాగం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, సో ప్లీజ్ డూ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ న్యూ సబ్స్క్రైబ్ అయి ఉంటే, న్యూ ఆస్పిరెంట్ అయి ఉంటే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అనునిత్యం మన ఛానల్కి ఫాలో అవుతున్నటువంటి పర్సన్స్కి మనస్ఫూర్తి నేను కోరుకుంటూ వీలైతే మరి కొంతమంది షేర్ చేయండి. రైట్, మరి సెషన్కి స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు ఈ సెషన్స్లో మనం ఏ టాపిక్ నేర్చుకుంటామంటే, టాపిక్ తెలంగాణ హైకోర్టులో మనం వచ్చినప్పుడు 17 types ఆఫ్ పోస్ట్, 11 types ఆఫ్ పోస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. సో కొన్నిటికి 40 marks ఇంగ్లీష్ ఉంటుంది, మరి కొన్నిటికి 20 marks ఉంటుంది, మరి కొన్నిటికి 15 marks ఉంటుంది. రైట్, సో గ్రామర్ పార్ట్ అయితే ఇది అండ్ వొకాబులరీ పార్ట్ అయితే ఇది. సో ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఏంటమ్మా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఈరోజు సెషన్స్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏంటి, దేన్ని అంటారు ముందు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, మరి ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయి మనం ఏ సెషన్లో క్లియర్గా తెలుసుకుందాం. రైట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది, సో కంపారిజన్ మీన్స్ వాట్, degrees means at first degrees means which words are shows the quality, quantity, the and number of a లేదంటే ఎలా చెప్పవచ్చు, విచ్ వర్డ్ క్వాలిఫై అంటే మోస్ట్లీ ద వర్డ్స్ ఆర్ బిలాంగ్ ది, సింపుల్గా చెప్పాలంటే అడ్జెక్టివ్ వర్డ్స్ ఆర్ బిలాంగ్స్ టు ది డిగ్రీస్ అని చెప్పొచ్చు. ఓకేనామా. సో కంపారిజన్ ఎవరిని కంపారిజన్ చేయాలి, వీ కెన్ కంపేర్ 2 places ఆర్ 2 person ఆర్ 2 things ఆర్ 1 person to 1 person, 1 person to 2 person, 1 person to all ఆర్ మెనీ కూడా చెప్పొచ్చు అక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ కంపేర్. సో కంపారిజన్, తను నాకంటే బాగా చదువుతుంది, వాడు నాకంటే గొప్పవాడు, అతనికి నాకంటే ముందు ఉద్యోగం వచ్చింది, ఇలా. సో వీఆర్ కంపారిజన్. సో మీరు చూడడానికి చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు. సో దీస్ ఆర్ కాల్డ్ ది కంపారిజన్. ఈ కంపారిజన్ చేసేటప్పుడు ఒక స్టేట్మెంట్ని మనం అనేక విధాలుగా మారుస్తాం. అయితే డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. ఏంటి సరే 3 భాగాలు అంటే, ఇట్ ఈస్ బ్రాడ్లీ డివైడెడ్ ఇన్ 3 kinds. హౌ మెనీ 3 kinds. సో వాట్ ఆర్ దే? సో ఫస్ట్ వన్ ఈజ్ ద పాజిటివ్ డిగ్రీ. ఏంటమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ ద పాజిటివ్ డిగ్రీ. మనం ఏమంటాం, ఫస్ట్ వన్ ఈజ్ ద పాజిటివ్ డిగ్రీ. సెకండ్ వన్ ఈజ్ ద కంపారేటివ్ డిగ్రీ. వాట్? సెకండ్ వన్ ఈజ్ ద కంపారేటివ్ డిగ్రీ. థర్డ్ వన్ ఈజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ. సో లెట్ మీ సూపర్లేటివ్ డిగ్రీ. సో పాజిటివ్ డిగ్రీ అంటే దేన్ని, ఇప్పుడు క్లాస్ అనేది మనం ఈ కంప్లీట్ నాలెడ్జ్ అనేది మన యాప్లో అయితే డీటెయిల్గా అందించడం జరిగింది. వీలైతే అక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ కట్ మాత్రమే నేను అందిస్తాను. సో పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్. ఏదైనా ఒక స్టేట్మెంట్
ఏదైనా ఒక స్టేట్మెంట్ పాజిటివ్ డిగ్రీలో ఉంటే వీ కెన్ చేంజ్ కంపరేటివ్ డిగ్రీ ఆర్ వీ కెన్ చేంజ్ సూపర్లేటివ్ డిగ్రీ. కానీ ఇక్కడ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో టోటల్గా ఎన్ని మోడల్స్ ఉంటాయంటే 5 మోడల్స్ మాత్రమే ఉంటుంది. సో మోడల్ 1 అండ్ మోడల్ 2కి దీనికి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఓన్లీ పీడి అండ్ సిడి మాత్రం. పాజిటివ్లు ఇస్తే కంపరేటివ్ డిగ్రీలో మార్చవచ్చు, కంపరేటివ్ ఇస్తే పాజిటివ్. అండ్ మోడల్ నెంబర్ 1 and 2. సో మోడల్ నెంబర్ పాజిటివ్ స్టేట్మెంట్లు ఇస్తాడు, మోడల్ 2 అనేది నెగటివ్ స్టేట్మెంట్లు ఇస్తాడు, అదే మోడల్ 2. సో మోడల్ 3, 4, 5 అనేది ఒక స్టేట్మెంట్ పాజిటివ్లు ఉంటే పాజిటివ్ డిగ్రీ ఇస్తే కంపరేటివ్ డిగ్రీ మార్చుకోవచ్చు మరియు సూపర్లేటివ్ డిగ్రీ మార్చుకోవచ్చు. లేదా ఒక స్టేట్మెంట్ కంపరేటివ్ డిగ్రీలు ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ మార్చుకోవచ్చు, అలాగే పాజిటివ్ డిగ్రీ. లేదు సూపర్లేటివ్ డిగ్రీలు ఇస్తే పాజిటివ్ డిగ్రీలో మార్చుకోవచ్చు, కంపరేటివ్ డిగ్రీలో అలా సో దిస్ ఇస్ కాల్డ్ మోడిఫై చేయవచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. దీన్ని మనం ఏం చెప్పవచ్చు? ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్ని పదాల్లో మార్పులు అయితే రావాలి. మరి ఏంటి సార్ ఈ పదాల్లో మార్పు అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ప్రతి ఒక్క దగ్గర మనం మార్పు ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. మార్పు ఎలా వస్తుంది అంటే వీ హ్యావ్ టు నో సమ్ వర్డ్స్. ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ పాజిటివ్ డిగ్రీలో ఉంది, దాన్ని మనం ఏం చేయాలి? కంపరేటివ్ డిగ్రీ మార్చాలి. మరి కంపరేటివ్ డిగ్రీ మార్చాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, పాజిటివ్ డిగ్రీ, కంపరేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ, ఇలా 3 భాగాలు ఉన్నాయి. మరి 3 భాగాలు ఉండేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఉన్నాను? టాల్గా ఉన్నాను. సో ఈ వర్డ్ దీన్ని పాజిటివ్ డిగ్రీ వర్డ్. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది అడ్జెక్టివ్స్ ఆర్ కాల్డ్ పాజిటివ్ డిగ్రీ. అయితే ఈ పదానికి మనం ఏం చేయాలి అంటే ఎక్కడ ఈఆర్ అని జోడిస్తే, ఏటమ్మా ఈఆర్ జోడిస్తే, ఏది పాజిటివ్ డిగ్రీకి ఈఆర్ జోడిస్తే అప్పుడు ఏమవుతుందంటే కంపరేటివ్ డిగ్రీగా మారిపోతుంది, టాలర్. అదే సూపర్లేటివ్ డిగ్రీకి మార్చాలంటే ఈఎస్టీ జోడించాలి, అప్పుడు ఏమవుతుందమ్మా? టాలెస్ట్. ఏమవుతుంది? టాలెస్ట్ అవుతుంది. రైట్. అలాగే రిచ్, రిచర్, రిచెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, ఓకేమా? లార్జ్, లార్జర్, లార్జెస్ట్, ఇలా మోడిఫై జరుగుతుంది. ఇది ఒక మోడల్. కొన్ని పదాలకి అన్నిటికీ ఈఆర్ మార్చడానికి అవ్వదు. కొన్నిటికి ఓకే హెవీ అనే వర్డ్ ఉంది, హెవీ, HEAVY, హెవీ. వైతో వచ్చే పదాలు ఎక్కడ ఐఆర్ చేర్పించాలి. హెవీయర్ ఎలా చెప్తాం? హెవీయర్. ఇక్కడ ఈ ఐఎస్ట్ కదమ్మా, సో ఇక్కడ హెవీయెస్ట్. సో ఇలా మోడిఫై. కొన్ని పదాలకి ఈఆర్తో మోడిఫై చేస్తాం, కొన్ని పదాలకి ఐఆర్, అలాగే ఐఎస్టీ, ఈఎస్టీ. ఓకే. సో ఇలా మోడిఫై చేస్తే ఆ వర్డ్ని పాజిటివ్ డిగ్రీ నుంచి కంపరేటివ్ డిగ్రీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ వర్డ్ని తీసుకోవాలి. కంపరేటివ్ డిగ్రీలో ఉన్నటువంటి వర్డ్ని తీసుకోవాలి. సూపర్లేటివ్ డిగ్రీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని వాడితే. అయితే అన్ని పదాలకు ఎలా మోడిఫై జరుగుతుందా సార్? ఎస్. కొన్ని పదాలు ఏంటంటే పాజిటివ్ డిగ్రీలో ఏ వర్డ్ అయితే ఉందో కంపరేటివ్ డిగ్రీలో కూడా అదే వర్డ్ ఉంటుంది. ఇప్పుడు బ్యూటిఫుల్ అనే వర్డ్ ఉంది, కంపరేటివ్ డిగ్రీలో కూడా బ్యూటిఫుల్లే, అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో కూడా బ్యూటిఫుల్లే. మరి ఎలా సార్ మనం మోడిఫై చేయగలుగుతాం? ఇప్పుడు ఎక్కడ బ్యూటిఫుల్ అన్నారు, ఎక్కడ బ్యూటిఫుల్, మరి ఇది పాజిటివ్ డిగ్రీ, కంపరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ మేము ఎలా మోడిఫై చేస్తాం? ఎక్కడైతే ఐఆర్ వచ్చింది అక్కడ ఐఎస్ట్ వచ్చింది కాబట్టి మోడిఫై చేస్తాం. బట్ హియర్ యూ హ్యావ్ టు, ఎప్పుడైతే బ్యూటిఫుల్ అనే వర్డ్ వచ్చిందో కొన్ని పదాల్లో అక్షరాల్లో మార్పు ఉండదు, పదాల్లో మార్పు ఉండదు, కాబట్టి అటువంటి దానికి ఏం చెప్పాలంటే మోర్ బ్యూటిఫుల్. కంపరేటివ్ డిగ్రీలో మోర్ అని యాడ్ చేయాలి, సూపర్లేటివ్ డిగ్రీలో మనం ఏంటని యాడ్ చేయాలి? మోస్ట్ అని యాడ్ చేయాలి. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. ఇలా మోడిఫై చేయాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. So which words are belongs to the adjective, not the noun words, not the verb words, not the adverb words. So part of speech లో మనకి 4 చాలా ఇంపార్టెంట్, noun, verb, అలాగే adverb, adjective. So which words are belongs to noun? సో నౌన్కి చెందిన పదాలని పాజిటివ్ డిగ్రీ, కంపరేటివ్ డిగ్రీ, సూపర్ డిగ్రీలో మార్చకూడదు. అలాగే వర్బ్కి సంబంధించిన పదాలు ఏదైతే ఉందో దాన్ని మార్చకూడదు. యాడ్వర్బ్కి సంబంధించిన పదాలని మనం ఎప్పుడు కూడా మార్పు. అయితే సమ్ వర్డ్స్ ఆర్ దేర్, ఇట్ బిలాంగ్స్ టు ది యాడ్వర్బ్, ఇట్ బిలాంగ్స్ టు ది నౌన్ కూడా కొన్ని సందర్భాలు కొన్ని అక్షరాలు మార్పు. అయితే మార్పు చెందితేనే అక్కడ ఇప్పుడు బ్యూటిఫుల్ అనే వర్డ్ ఉంది,
ఆ బ్యూటిఫుల్ వర్డ్కి ఎడ్వర్బ్ మనం నౌన్కు తీసుకోవచ్చు, వర్బ్కి తీసుకోవచ్చు, ఎడ్వర్బ్కి అడ్జెక్టివ్, అంటే కొంచెం మోడిఫై చేసి మనం తీసుకోవచ్చు. అలా మోడిఫై చేస్తే పదాల్లో మోడిఫై ఉంటుంది, అప్పుడు అర్థం కూడా మారుతుంది. సో కాబట్టి ఓన్లీ అడ్జెక్టివ్ అనే వర్డ్కి కంపరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ మనం చేసేటప్పుడు మోర్ అండ్ మోస్ట్ లేదా ఈఎస్టీ లేదా ఐఎస్టీ, ఈఆర్, ఐఆర్ ఎలా యాడ్ చేసి మనం మోడిఫై చేస్తాం. అయితే టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సీత ఈజ్ టాలర్ దెన్ సావిత్రి అన్నాను. సో ఇది కంపరేటివ్ డిగ్రీలో ఉంది, దీన్ని మోడల్ 1 అంటాం. ఇప్పుడు మనం దీన్ని పాజిటివ్ డిగ్రీగా మార్చాలి లేదా కంపరేటివ్ డిగ్రీగా మార్చాలి. ఎలా మనకి తెలుస్తుంది? ఇటువంటి స్టేట్మెంట్ ఎప్పుడైనా ఇస్తే ఒక పర్సన్ ఇంకో పర్సన్ కంపారిజన్ ఇస్తే దాన్ని మనం ఏం చెప్తామంటే దీనికి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు, కాబట్టి పాజిటివ్ డిగ్రీ అండ్ కంపరేటివ్ డిగ్రీ మాత్రమే రాయాలి. సో ఇప్పుడు ఎవరికి ఎవరు కంపేర్ చేశారు? సీత అండ్ సావిత్రి. సో ఎవరి చేత కంపేర్ చేయబడ్డారు అంటే సావిత్రి. సో టేక్ దట్ సబ్జెక్ట్ యాజ్ ఏ సావిత్రి. సావిత్రి రాసాము, రాసిన తర్వాత మళ్ళీ టెన్స్ స్ట్రక్చరే, సబ్జెక్ట్ రాసాము, సబ్జెక్ట్ రాసిన తర్వాత ఏంటి రాయాలి? హెల్పింగ్ వర్బ్ రాయాలా లేదా? రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆల్రెడీ ఈజ్ ఉంది. తర్వాత సావిత్రి ఉంది, సింగులరా? సింగులర్, రైట్, సింగులర్. సావిత్రి ఈజ్. మరి ఏం చెప్తున్నారు? సీత ఈజ్ టాలర్ దెన్ సావిత్రి. సావిత్రి కంటే సీత పొడవైన అమ్మాయి కదా. ఇప్పుడు సావిత్రి సీత కంటే పొడవైన అమ్మాయి కాదు అని చెప్పాలి. అది అవునంటే కాదు అని చెప్పాలి. సో అంటే ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఎ పాజిటివ్ యూ రైట్ ఇంటే దిస్ స్టేట్మెంట్ ఇంటూ ఏ నెగటివ్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఎ నెగటివ్ యూ రైట్ ఇంటూ ఏ పాజిటివ్. అది ఆ చిన్న లాజిక్. అయితే ఎప్పుడైతే నెగటివ్ రాస్తామో ఇప్పుడు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఉండాలి, నెగటివ్ ఫామ్ ఉండాలి. తర్వాత ఈజ్ నాట్. అయితే పాజిటివ్ డిగ్రీ ఈ వర్డ్, ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే ఉందో ఈ వర్డ్ ఏంటి ఉందమ్మా? పాజిటివ్ డిగ్రీ వర్డ్, రైట్, పీడి. మరి పీడీలో ఇది ఆల్రెడీ దేంట్లో ఉంది? కంపరేటివ్ డిగ్రీ కదా. దీన్ని పాజిటివ్ డిగ్రీ మార్చాలంటే ఏంటవుతుంది? టాల్. సో ఎప్పుడైతే ఈ పాజిటివ్ డిగ్రీ రాయాలంటే ఏజ్ తర్వాత టాల్ ఎస్. ఎలా అంటే ఏజ్ పీడి ప్లస్ ఎస్ లేదా సో పీడి ఎస్. ఇలా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్డ్ కి ముందు వెనక సో ఎస్ అని రాయవచ్చు లేదా ఏజ్ సోజ్ అని రాయవచ్చు. కాబట్టి ఈజ్ నాట్ యాజ్ ఏటవుతుందమ్మా? టాల్ యాజ్. యా, ఇప్పుడు క్లియరా? ఈజ్ నాట్ టాల్ యాజ్ ఎవరు? సీత. ఎవరు కంపేర్ చేసాం? సీత. సో దిస్ ఇస్ ద మోడల్ 1. సో మోడల్ 2 కూడా నెగటివ్ స్టేట్మెంట్, కాబట్టి ఇక్కడ ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 5 మోడల్ ఉంటాయి. మోడల్ 1 ఇప్పుడు అర్థమైంది కదా. సో 3, 4 మోడల్ నంబర్ 3, మోడల్ నంబర్ 4 ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మోడల్ నంబర్ 3. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ మోడల్ నంబర్ 3లో ఉండేటప్పుడు ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను చూడండి అమ్మా. మోడల్ నంబర్ 3కి 4కి ఆల్రెడీ క్లాసులో చాలా డీటెయిల్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మన దగ్గర కోర్స్ తీసుకున్న వారికి అయితే చాలా ఈజీగా గెయిన్ చేయగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. మన దగ్గర కంటెంట్ తీసుకునేవారు, మన దగ్గర కోర్స్ తీసుకునేవారు పరిస్థితి ఏంటి? కాబట్టి వారు వేరే దగ్గర ప్లాట్ఫామ్ తీసుకుంటారు కదా. ఎవరైనా ఆ గ్రామర్ చెప్పాలి, ఆ రూల్స్ రెగ్యులర్, కానీ చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. సో కాబట్టి మరి వాళ్ళు ఏ విధానంలో చెప్పారో మనకి తెలియదు, కాబట్టి మనం చెప్పే విధానంలో కొంచెం ముందుకు వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం రాస్తాం? క్వశ్చన్. నో అదర్ ఇంగ్లీష్ పోయిట్, చూడండి, నో అదర్ ఇంగ్లీష్ పోయిట్ సో గ్రేట్ యాజ్ షేక్స్పియర్. ఇది ఉంది. ఏ ట్రెండ్స్, ఇది ఏ డిగ్రీలో ఉంది? గ్రేట్ ఉంది, కాబట్టి మనకు తెలిసింది ఇది PhDలో ఉంది. మనం దేంట్లో మార్చాలి? కంపరేటివ్ డిగ్రీలో మార్చాలి, సూపర్లేటివ్ డిగ్రీలో మార్చాలి. చూడండి అమ్మా, ఎప్పుడైనా స్టేట్మెంట్లో చూడండి నో అదర్, ఎలా నో అదర్ ఇస్తే అది మోడల్ నంబర్ 3. చూడండి మనం నో రాసేటప్పుడు ఎలా రాస్తాం? ఓ కదా, నో అదర్ అన్నాడు కదా, మరి కొంచెం ఇంకొక అక్షరం కలిపండి నో. సో 2 అక్షరాలు ఉన్నాయి కదా, ఎక్కడ వరకు మనం తీసుకున్నాం 3వ నంబర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 3వ నంబర్. ఎక్కడైనా ఈ మోడల్ క్వశ్చన్లో కనిపించిందంటే ఈజీగా మనం ఫైండ్ చేయవచ్చు. సో ఎవరు కంపేర్ చేస్తారో? షేక్స్పియర్. సో రైట్, షేక్స్పియర్.
పాజిటివ్ డిగ్రీ ఇచ్చాడు కదా, కంపరేటివ్ డిగ్రీ ముందు రాద్దాం, ఈజీగా ఉంటుంది. సో రైట్, షేక్స్పియర్. ఎవరమ్మా? షేక్స్పియర్. ఇప్పుడే చెప్పాను, సబ్జెక్ట్ రాసిన తర్వాత ఏం రాయాలి? హెల్పింగ్ వర్బ్ కదా, కంపరేటివ్. షేక్స్పియర్ ఈజ్ ఏ వర్డ్ అది అక్కడ కదా, ఏ వర్డ్? గ్రేట్, పాజిటివ్ డిగ్రీ. అయితే పాజిటివ్ డిగ్రీ వర్డ్స్ ఇవి రాయాల్సిన అవసరం లేదు కంపరేటివ్ డిగ్రీలో. సో ఈజ్ ఏటి రాయాలి? గ్రేట్ అనే పదానికి ఏమవుతుందమ్మా? గ్రేటర్గా మోడిఫై అవుతుంది కదా. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ కదా, ఇది కంపరేటివ్ డిగ్రీ వర్డ్ అయింది కదా. సో షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్. ఎప్పుడైతే కంపరేటివ్ డిగ్రీ ఇది రాశారో ఖచ్చితంగా దెన్ అనే కంజక్షన్ వర్డ్ రాయాలి. షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దెన్. ఇప్పుడు ఇది ఏ మోడల్ నంబరు? 3 కదా. సో కాబట్టి ఇక్కడ ఎనీ అదర్ ఎక్కడ రాయాలమ్మా? ఎనీ అదర్. సో ఎనీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయమ్మా? ఎనీలో 3 కదా. సో కాబట్టి ఎక్కడ ఆదర్ ఉంది, ఎక్కడ కూడా ఆదర్ ఉంది కాబట్టి ఆ రెండు పదాలు. ఎనీ అదర్ ఏం చేయాలి? ఎనీ అదర్ ఇంగ్లీష్ పోయిట్. ఓకే, ఇంగ్లీష్ పోయిటే కదా, ఎనీ అదర్ ఇంగ్లీష్ పోయిట్. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్. ఇది కంపరేటివ్ డిగ్రీ. మరి సూపర్లేటివ్ డిగ్రీ రాస్తే ఏమవుతుంది? షేక్స్పియర్, షేక్స్పియర్ ఈజ్. ఎక్కడ కూడా మనం హెల్పింగ్ వర్బ్ రాస్తాం. రాసిన తర్వాత ఈజ్, ఈ దీని గ్రేట్కి సూపర్లేటివ్ డిగ్రీ మార్చండి గ్రేటెస్ట్. ఎప్పుడైతే మనం ఎక్కడ గ్రేటెస్ట్ రాస్తామో ఖచ్చితంగా దాని ముందు మనం ఏం రాయాలంటే ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాయాలి. ద గ్రేటెస్ట్. ఏంటమ్మా? ద గ్రేటెస్ట్. ఏం పోయిట్? ద గ్రేటెస్ట్. ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ రాసేటప్పుడు మనం ఇది గమనించాలి. షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ పోయిట్. ఓకే, గ్రేటెస్ట్ రాసిన తర్వాత పోయిట్ రాసి అయిపోయింది, ఇంగ్లీష్ పోయిట్. కానీ ఎవరి చేత ఇక్కడ కంపేర్ చేశారు కాబట్టి యూ కెన్ రైట్ ఆఫ్ ఆల్. ఆల్ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3. ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ పోయిట్స్. ఎక్కడ ఆఫ్ ఆల్ అనేది మీరు రాయవచ్చు, రాయకపోయినా కూడా ప్రాబ్లం లేదు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ మెథడ్. సో మోడల్ నెంబర్ 4 గమనించండి. ఎక్కడ వెరీ ఫ్యూతో పాటు వస్తుంది, వెరీ ఫ్యూ బాయ్స్ అనేసి ఇవ్వచ్చు క్వశ్చన్. అప్పుడు ఇది పాజిటివ్ డిగ్రీలో వస్తే కంపరేటివ్ డిగ్రీలో మనం ఎలా రాస్తామంటే మెనీ అదర్. ఏడు రాస్తాం? మెనీ అదర్. మెనీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4. వెరీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేటప్పుడు ఏమవుతుందమ్మా? వన్ ఆఫ్ ద అనేసి వస్తుంది. సో కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఎలా మనం ఐడెంటిఫై? ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్ అండి. దీనికి మించిన ట్రిక్ ఎక్కడ చూడండి. ఎక్కడ మనం ఏం చెప్పాము? నో. ఎక్కడేమో సో ఎనీ, ఎక్కడేమో ఆఫ్ ఆల్. సో ఈ ట్రిక్ గుర్తుంచుకుంటే చాలు. పాజిటివ్ టు కంపరేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డిగ్రీ ఆఫ్ కంపారిజన్. ఇప్పుడు క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, చూస్ ది గ్రామటికల్ ఎర్రర్ అండ్ కరెక్ట్ ఆప్షన్, చూస్ ది గ్రామటికల్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ ఎలా ఇచ్చాడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్. వెరీ ఫ్యూ బాయ్స్ ఈజ్ ద క్లాస్ ఆర్ యాజ్ ఇండస్ట్రియస్ యాజ్ రామా అన్నాడు. దీనికి సరైనటువంటి ఆప్షన్ కింద ఇవ్వడం జరిగింది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అంటాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ముందు ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ దీంట్లో ఉంది? పాజిటివ్లో ఉందా, కంపరేటివ్ డిగ్రీలో ఉందా, సూపర్లేటివ్ డిగ్రీలో ఉందా? ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? ఏజ్ ఉంది కాబట్టి ఇది పీడీలో ఉంది. సో మనకి ఆన్సర్ దేంట్లో కావాలి? ఇచ్చింది పీడీలో ఉండేటప్పుడు కంపరేటివ్ డిగ్రీలో ఇచ్చి ఉంటాడు, సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చి ఉంటాడు. కానీ దాంట్లో చూద్దాం. మరి ఇక్కడ వెరీ అన్నాను అంటే ఏది? మోడల్ నెంబర్ 4. ఇది ఐడెంటిఫై చేయాలి. మోడల్ నెంబర్ 4లో కంపరేటివ్ డిగ్రీలో ఏది రావాలమ్మా? కంపరేటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ వచ్చింది కాబట్టి మెనీ రావాలి. మరి సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ద. ఈ స్టేట్మెంట్కి సంబంధించి ఎక్కడైనా ఉంటే అది చూద్దాం. అది ఉంటే అది ఆ డిగ్రీలో అవుతుంది. చూడండి, మోర్ ఇండస్ట్రియల్ దెన్ అదర్ బాయ్స్ అన్నారు. సో మోర్, ఓకే, కంపరేటివ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్, ఓకే, ఛాన్స్ ఉంది. వన్ ఆఫ్ దా లేదు, పోయింది. ద మోస్ట్ ఇండస్ట్రియస్ అనేసి అన్నారు. సో ఇది కూడా పోయింది కదమ్మా.
సో ఎందుకు సూపర్లేటివ్ డిగ్రీలు వన్ ఆఫ్ ద అని చెప్పాం. పోనీ సూపర్లేటివ్ డిగ్రీలు ఇది ఉంది అంటే రాంగ్. ఇది ఉంది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టెడ్ బాయ్. ఇక్కడ బాయ్ అనేసి ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ అని చెప్పారు. సో మోస్ట్ ఇండస్ట్రియస్ అని చెప్పారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ అయితే ఆప్షన్ ఏ అయినా అవ్వాలి, ఆప్షన్ బి అయినా అవ్వాలి. ఈ రెండిట్లో మనం క్లియర్గా గమనించాలి ఏంటంటే చూడండి, ఎక్కడ మోర్ ఇండస్ట్రీస్ ఇచ్చాడు, దెన్ ఏమో అదర్ ఏమో ఎక్కడ ఇచ్చాడు. నేనేం చెప్పాను, మెనీ అయినా రావాలి, కానీ ఇక్కడ మోర్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. సో ఇప్పుడు ఏంటి, వన్ ఆఫ్ ద ఇస్ ద కరెక్ట్ అవుతుంది కదా. సో రామ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ కి ఈఆర్ కానీ ఐఎస్టీ కానీ యాడ్ చేసి మార్చలేము కదా. సో అందుచేత దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ ఈజీగా. కామన్ ఎర్రర్ నుంచి క్వశ్చన్ చూద్దాం. She is not as tall as her older brother, but she is equally skilled in basketball అని చెప్పారు. She is not taller as, చూడండి, she is not as taller as. as కి as మధ్య ఏ వర్డ్ వచ్చింది గమనించారా? సో ఆన్సర్ మనకి ఇలా తెలిసిపోయింది కాబట్టి ఇంకా older than, but she is equally skilled in బాస్కెట్బాల్. సో ఎప్పుడైనా పాజిటివ్ డిగ్రీ రెండు ఇచ్చేటప్పుడు ఇక్కడ వర్డ్ ఎలా రావాలంటే పాజిటివ్ డిగ్రీ వర్డ్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది, టాలర్ వచ్చింది. సో అది కంపరేటివ్ డిగ్రీ వర్డ్ కాబట్టి సో ఈ పార్ట్లో తప్పు ఉంది, మనకి ఈజీగా అర్థమైంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాలాస్ వాయిస్ ఇస్ మచ్ మోర్ మెలోడియస్ టు గీత. మాలాస్ వాయిస్ ఇచ్చినటువంటి ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించింది. ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏమైనా తప్పు ఉంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ లేదు అనేసి అనుకుంటే దాన్ని మనం ఏం చేయాలి, ఎగ్జాక్ట్ ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నో సబ్స్టిట్యూషన్ అని రాయాలి. సో విచ్ ఇస్ ద మాలాస్ వాయిస్ ఈస్ మచ్ మోర్ మెలోడియస్ టు గీత. మచ్ మోర్ మెలోడియస్ టు గీత అనేసి వచ్చింది చూసారా. సో మోర్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా ఏం రాయాలి, మోర్ మెలోడీ అంటే కంపరేటివ్ డిగ్రీ కదమ్మా. సో కంపరేటివ్ డిగ్రీ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా టూ రాదు, ఎయిట్ వస్తుంది, దెన్ వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. సింపుల్ షార్ట్ కట్, మరి దీనికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే రైట్. మై మదర్ ఈజ్ ద డేస్ ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్ కదా. ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్. బిగ్గర్, బిగ్గెస్ట్, మోస్ట్ బిగ్గెస్ట్. ఈజ్ ద వచ్చింది కదా. ఈజ్ ద వచ్చేటప్పుడు ఏ డిగ్రీ ఉండాలి, సూపర్లేటివ్ డిగ్రీ. దీనికోసం ఏమైనా ఆలోచిద్దాం. ఇది పాజిటివ్, ఇది కంపరేటివ్. మోస్ట్ బిగ్గెస్ట్ ఎప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్కి మోస్ట్ వస్తుంది అంటే వర్డ్ దేన్ని అయితే ఈఎస్టీ కానీ ఐఎస్టీ కానీ మోడిఫై చేయలేము, యాడ్ చేసి మోడిఫై చేయలేము కదా, అప్పుడు మోస్ట్ వస్తుంది. సో దీస్ ఆర్ రాంగ్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, బిగ్గెస్ట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్లియరా? సింపుల్, ఈజీ. నెక్స్ట్, select the most appropriate option to fill in the blank. My teacher is the days of all. Kindest, kinder, kind, kindly. ఇది మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్కి సంబంధించినది. ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్లో ఏది సరైనటువంటి వర్డ్ అక్కడ మనం చూస్ చేసి రాయాలి. మరి సరైనటువంటి వర్డ్ ఏంటంటే చూడండి, మై టీచర్ ఈజ్ ద వచ్చింది. ఇక్కడ కైండర్ అంటే కంపరేటివ్ డిగ్రీ, కైండ్ అంటే పాజిటివ్ డిగ్రీ, కైండ్లీ అయితే లేదు. ఓకే. సో సూపర్లేటివ్, ఇవి ఈ సెంటెన్స్ దేంట్లో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉందా, పాజిటివ్లో మనం గమనించాలి. సో రైట్, సూపర్లేటివ్ దా వచ్చింది కాబట్టి ఏ ఆప్షన్, కైండెస్ట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. రైట్. సో ఇలా మనం ఆలోచించి రాయాలి. గోట్ ఇట్. సో రైట్, ఈ సెషన్లో మనం ఏం తెలుసుకున్నాం, కామన్ ఎర్రర్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లు ఎలా వస్తుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఎలా వస్తుంది, మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్లు ఎలా వస్తుంది, జనరల్గా స్టేట్మెంట్ ఎలా వస్తుంది అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో రేపటి లైవ్ సెషన్లో కూడా ఈ తరహాలో క్వశ్చన్స్ అన్నీ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. దీని గురించి పరిపూర్ణమైన అవగాహనతో మీరు వస్తే క్వశ్చన్ ఆన్సర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేయగలుగుతారు. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరు రేపు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలంటే ఒకసారి ప్రిపేర్ అయ్యారండి. మనం ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి రేపటికి ఇంకా టైం ఉంది. సో ఇంతవరకు కోర్స్ ఎవరైతే పర్చేజ్ చేయలేదో ఇమీడియట్లీ పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఆఫర్ అనేది సెషన్ కంప్లీట్ అవుతుంది, డే కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ బై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బాగా ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు డిగ్రీ ఆఫ్ కాంప్రహెన్సివ్, కామన్ ఎర్రర్స్ అంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ప్రాక్టీస్ కోసం. సో ఏప్లో ఇస్తున్నాను 25,000 బిట్స్ అయితే నేను ఇస్తున్నాను ఓన్లీ ఇంగ్లీష్కి. సో ఇవన్నీ ప్రిపేర్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. రేపటి సెషన్ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.